మనము భగవద్గీతలో ఉన్నటువంటి ప్రథమ అధ్యాయం, ఆ ప్రథమ అధ్యాయం పేరేమిటంటే అర్జున విషాద యోగము. ఈ అర్జున విషాద యోగం ప్రథమ అధ్యాయం పారాయణం చేయడం వల్ల మనకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి. అంటే పూర్వజన్మ పాపాలు నశించడానికి మనము భగవద్గీతలో ఉన్నటువంటి ప్రథమ అధ్యాయం అంటే మొదటి అధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం పారాయణ చేయాలి. తెలుగులో ఉన్న వచన రూపంలో ఉన్నది కాదు, శ్లోకాలను పారాయణం చేసుకోవాలి. ఇది మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకాలు మనకు దొరుకుతాయి. అందులో మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు. అందులో శ్లోకాలు ఎట్లుంటాయంటే మీకు శ్లోకాలు తెలుగులోనే ఉంటాయి. అంటే శ్లోకాలు మీకు తెలుగులోనే రాసి ఉంటాయి. కానీ మీరు ఆ శ్లోకాలను చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది, అంటే ఆ పలకడం అనేది సంస్కృతంలో పలుకుతాం మనం. శ్లోకాలు తెలుగులోనే ఉంటాయి, కానీ ఆ శ్లోకాన్ని మనం పలికితే మాత్రం అది సంస్కృతంలో పలికినట్టు అవుతుంది. అంటే మనం ఇక్కడ పలకడం అనేది చాలా చాలా ప్రధానమైనది. కాబట్టి మీకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క పుస్తకాలు తీసుకోండి, మీకు ఆన్లైన్లో దొరుకుతాయి భగవద్గీతకు సంబంధించి. లేదా గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ షాపులు మెయిన్ సిటీలలో ఉంటాయి. మనకు హైదరాబాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఉంది. ఫస్ట్ ప్లాట్ఫామ్లో మీకు షాప్ ఉంది. లేదా మీ ప్రాంతాల్లో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క షాపులు ఉంటాయి. అక్కడ భగవద్గీతకు సంబంధించిన బుక్కులు కొనుక్కోండి. అందులో మీకు శ్లోకం ఉంటుంది, పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది. అర్థం చదవాల్సిన పని లేదు. కాకపోతే ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి అర్థం చదవండి. చదివిన తర్వాత ముఖ్యంగా శ్లోకాలని మీరు పారాయణం చేసుకోండి. శ్లోకాలు తెలుగులోనే ఉంటాయి, కానీ మీరు చదివినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రొనౌన్సియేషన్, అంటే ఆ పలికినప్పుడు మనకు సంస్కృతంలో పలికినట్టు అవుతుందన్నమాట. అది అంటే మీకు అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే మనము భగవద్గీతలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం, ప్రథమ అధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగాన్ని పారాయణం చేయాలి. ఇట్లా ఎన్ని రోజులు చేయాలి? మీకు వీలైన రోజుకు ఒక్కసారి పారాయణం చేసుకోండి. అట్లా ఒక 108 రోజులు చేయండి. లేదా రోజుకు ఒక 5 సార్లు, రోజుకు ఒక 10 సార్లు, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. కానీ తినకముందే చేయండి. ఆ పారాయణ చేసిన రోజు బ్రహ్మచర్యాన్ని పాటించండి. మడితో, నియమంతో, సదాచారంతో ఉండి చేయండి. ఏకభుక్తం చేయండి. భూషయనం చేయండి, అంటే నేల మీదనే పడుకోవాలి. ఏకభుక్తం చేయాలి. ఆ తినేటప్పుడు కూడా అల్లం కానీ, వెల్లుల్లి కానీ, ఉల్లిగడ్డ కానీ ఇట్లాంటివి ఏవి తినకూడదు. ఓకేనా? మాంసాహారం తినకూడదు. పారాయణ అంటే 108 సార్లు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మాంసాహారాన్ని తినద్దు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. లేదా వారం పెట్టుకోండి. శుక్రవారమా, శనివారమా, ఇట్లా ఏదో ఒక వారం పెట్టుకోండి. అట్లా ఇక్కడికి 108 సార్లు పారాయణ కంప్లీట్ కావాలి. పారాయణ చేసిన రోజు మాత్రం అన్ని పద్ధతులు పాటించాలి. బ్రహ్మచర్యము పాటించాలి, భూషయనం చేయాలి, ఏకభుక్తం చేయాలి. ఇట్లా ఇంట్లో కూడా జాతా శౌచం కానీ, మృతా శౌచం కానీ అట్లాంటివి ఏవి ఉండకూడదు. అట్లాగే ఇంట్లో కూడా ఎవరన్నా స్త్రీలు పీరియడ్ టైంలో వాళ్ళు ఉండకూడదు. అంటే ఋతు సంబంధ దోషాలు స్త్రీలకు ఉన్నప్పుడు, ఇబ్బందిక వాతావరణం 5 రోజులు ఉన్నప్పుడు 5 రోజులు పారాయణ చేయకండి. ఓకేనా? ఇవన్నీ పద్ధతులు పాటిస్తూ 108 సార్లు చేసుకోండి. దానివల్ల మీకు సత్ఫలితం ఖచ్చితంగా కనబడుతుంది.